అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణానంద శర్మ ఊరగంటి. వెల్కమ్ టు మై ఛానల్ శివదుర్గా ఛానల్. ఇప్పుడు మనం చూడబోయేటువంటి క్షేత్రము తిరుత్తణిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ వల్లీ దేవసేనా సమేతమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రము తిరుత్తణి మహాక్షేత్రము. ఈ క్షేత్రము దాదాపు 1600 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉన్నట్టుగా అనేకమైనటువంటి శిలాశాసనాలు ఉన్నాయి. అలాగే మనం అనేక విధమైనటువంటి మార్గాల ద్వారా కూడా తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి వారిని మనం చేరుకోవచ్చు. స్వామివారికి ఇక్కడ విశేషం ఏమిటంటే వాహనం దారి కాకుండా మెట్ల దారి కూడా ఉంటుంది. పురాతనమైనటువంటి దారి ఇది. ఈ మెట్లు స్వామివారి కింద నుంచి పైకి మనం కొండకు చేరుకునేటప్పుడు 365 మెట్లు ఉంటాయి. ఈ మెట్లు సంవత్సరంలో ఒక్కొక్క రోజుకు కూడా ప్రతీకగా ఉంటాయి. నడవలేని వారు ఈ వాహన మార్గం ద్వారా కూడా స్వామివారి యొక్క క్షేత్రాన్ని చేరుకోవచ్చు. స్వామివారికి విశేషంగా చరిత్ర ఇక్కడ స్వామివారు శూరపద్ముడు అనేటువంటి రాక్షసుడితోటి యుద్ధం చేసి భోజరాజు అయినటువంటి భోజకుల రాజుతో కుమార్తె అయినటువంటి వల్లీదేవిని వివాహం చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్షేత్రంగా ఈ క్షేత్రాన్ని ఆరాధిస్తారు. స్వామివారు యుద్ధానంతరం ఇక్కడ శాంతి పొందారని, అందుకని ఇక్కడ శాంతిపురి తిరుత్తణిగా కూడా కొలవడం జరుగుతుంది. అనేక విధమైనటువంటి విశేషమైనటువంటి ఆరాధన స్వామివారికి ఇక్కడ చేస్తారు. స్వామివారు ఇక్కడ శాంతి పొందారు కాబట్టి ఎవరైతే ఈ యొక్క క్షేత్రాన్ని దర్శనం చేస్తారో వారికి పూర్తిగా మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. లోపల ఉన్నటువంటి విగ్రహం మన ఆద్యంతము కూడా చూపులకు కట్టిపడేస్తుంది, అంత విశేషంగా ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.